యేసుక్రీస్తు నామములందరికీ హృదయపూర్వక వందనాలండి. దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? బాగున్నారు? ఈ ఆదివారం సమయాన్న మరి దేవుడు మిమ్మల్ని దీవించబోతున్నాడు, ఆశీర్వదించబోతున్నాడు. అలాగే దేవుని బిడ్డలారా, మరి మనం చూసినట్లయితే మరి ఆదికాండం 19:20 చూసినట్లయితే, మరియు దేవుడు ఆమె కనులు తెరచినందున ఆమె నీళ్ళ ఓటను చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి ఆ చిన్నవానికి త్రాగనిచ్చెను. మరి దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆదికాండము 21:19 చూసినట్లయితే, మరి హగ్గారు మరి తన కుమారుడు నీళ్ళు లేక ఎడారిలో మరి ఆ తిత్తిలో నీళ్ళు అయిపోయినప్పుడు బాధపడుతూ దేవునికి మొరపెట్టినప్పుడు మరి ఆమె కనులు తెరచి మరి కనులు తెరచినందున, అక్కడ ఆ వాక్యం చూసినట్టయితే ఆమె కనులు తెరచినందున ఆ ఓట చూచిందంట. అలాగే మీ కనులు తెరవబడును గాక. ఈరోజు ఆదికాండం 21:19 ఈ ఆదివారం, ఈ వారం మీ కనులు తెరవబడి ఓట చూచుదురు గాక. ఓట మరి ఆమె దాహం తీర్చబడినట్టు మనం చూస్తున్నాం. అలాగే దేవుని బిడ్డలారా, మీ జీవితంలో మరి బాధలతో మరి నెమ్మది లేక సమాధానం లేక ఉన్నారా? అప్పుల సమస్యలతో ఉన్నారా? మీ కనులు మరి హగ్గారు కనులు మొరపెట్టినప్పుడు మరణ విని మరి అలాగే మీ మరణ విని మీ కనులు తెరవబడను గాక. మీ కనులు తెరవబడను గాక. హగ్గారు కనులు తెరవబడి ఓటను చూసినట్లు మరి ఆ చిన్న నీళ్ళని మరి ఓటను చూసి నీళ్లు నింపుకొని త్రాగను ఇచ్చినట్లు దేవుడు మీకు ఓట ఈ వారం అంతా ఓటను కలుగు చేయనుగాక. ఆదికాండము 21:19-20 చూసినట్లయితే అతడు మరి ఆ పిల్లవానికి దేవుడు తోడై ఉన్నట్టు మనం చూస్తున్నాం. దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నట్టు 20లో చూస్తున్నాం. 21:20లో చూసినట్లయితే దేవుడు ఆ చిన్నవానికి తోడై ఉన్నట్టు మీకు తోడై ఉండునుగాక. మరి హగ్గారు, ఈ వారం వాక్యం, హగ్గారు కనులు తెరచినట్లు నీ కనులు తెరవబడునుగాక. నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చినట్లు మరి మీ అన్ని సమస్యల నుంచి మరి అప్పుల నుంచి మరి అన్నిటి నుంచి కూడా మీకు ఆ ఓట, మీ కన్నులు తెరవబడి ఓటలాగన మీకు పనుల్లో మీ బిజినెస్లో తోడై నడిపించి దీవించి ఆశీర్వదించునుగాక. మీరు రాకపోకలు దేవుడు తోడై నడిపించునుగాక. అలాగే దేవుడు ఈ వారం అంతా దేవుడు మనల్ని కాచి కాపాడినందుకు దేవుని హృదయపూర్వక వందనాలు చెప్దాం. ఎంతమంది అయితే బేతేలు ప్రార్థన మందిరం లైవ్ చూస్తున్నారో, సబ్స్క్రైబ్ చేసిన బిడ్డలు ఉన్నారు, తండ్రి పేరు చొప్పున దీవించయ్యా. ఇదిగో తండ్రి పేరు చొప్పున దీవించండి. అర్రికాలు మొదలుకొండండి దాకా నిర్మాకాండం 15:26 ప్రకారంగా స్వస్థత లేని బిడ్డలకు స్వస్థత కలుగు చేయండి ప్రభు. విడిపోయిన కుటుంబాలు కట్టబడినగా, గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలం దయచేయండి ప్రభానైనా. హగ్గారు కన్నులు తెరచినట్టు ప్రభానైనా ఎంతమంది అయితే లైవ్ చూస్తున్నారు, వీడియో చూస్తున్నారు, తండ్రి కన్నులు తెరవండి, దీవించండి, ఆశీర్వదించండి. మీరు తోడై నడిపించమని ఆశీర్వదించమని ఈ బేతేలు ప్రార్థన మందిరం తరపున వేకువజామున చొక్కవాలి మీరు ఉందరుగాక.